హాయ్ అండి, వెల్కమ్ టు మంజులా రాయచోటి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మళ్ళీ విలేజ్కి ఒకసారి వచ్చామండి. ఇక్కడ మా గార్డెన్లో అయితే చాలా వరకు కూరగాయలు, పూల మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాము. ఏమేమి ఉన్నాయి అనేది వీడియోలో చూపిస్తాను చూడండి. ఇంతకుముందు ఒకసారి విలేజ్ హోమ్ గార్డెన్ టూర్ చేశాను. అందులో ఈ మల్లి చెట్టు కూడా చూపించానండి. అప్పుడు చాలా చిన్నగా ఉండింది. ఇప్పుడైతే చాలా వర్షాలు పడేసరికి ఈ సమ్మర్లో చాలా బాగా వచ్చేసింది మొక్క నిండుగా పూలు వచ్చేసాయి. ఇక్కడ మొక్కలకి ఎక్కువ పశువులేరు వేస్తుంటుందండి మా అత్త. దానివల్ల మొక్క బాగా పచ్చగా, మొక్క నిండుగా మొగ్గలతో పూలు బాగా వచ్చేసాయండి. పూలు పెద్ద సైజులో మంచి స్మెల్ వస్తాయండి. చూడండి ఎంత మొక్క నిండుగా మొగ్గలు వచ్చేసాయి. ఇవన్నీ ఈరోజు పూలు కోసుకుంటున్నాను. అలాగే కొన్ని రకాల కూరగాయలు, గోరింటాకు, ఇలా చాలా మొక్కలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు హార్వెస్ట్ చేస్తాను. ఒకసారి వీడియోని అయితే చూసేయండి. ఇక్కడ చూడండి సీతాఫలం మొక్క, ఇవన్నీ దానిమ్మ మొక్కలు అయితే మొత్తం పువ్వులు వచ్చేసాయి. చిన్న చిన్న కాయలు కూడా వచ్చేసాయండి. లాస్ట్ టైం వీడియోలో చూపించినప్పుడు ఇవన్నీ చిన్న మొక్కలుగా ఉన్నాయి. ఇప్పుడైతే మొక్కలు పెద్దగా అయ్యి మొత్తం పువ్వులు వచ్చేసి కాయలు స్టార్ట్ అయిపోయాయండి. ఇక్కడ చూడండి నిమ్మ చెట్టు గుత్తులుగా నిమ్మకాయలు కాసినాయి. పైన ఉండే కాయలు అయితే ఎక్కువ కోసేస్తున్నారు. ఇక్కడ కింద ఉండే కాయలు అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడైతే కొన్ని కాయలు అయితే తెంపుకుంటున్నాము. ఇవి కింద సైడ్ ఉండేసరికి కనపడలేదేమో, ఇవన్నీ వదిలేశారు. పైన ఉండే కాయలు అయితే ఎక్కువ కోసేస్తున్నారండి విలేజ్లో. మాకు తెలియదు. ఇంత ఎక్కువ ఎండలకి అసలు మొక్కలు బతకడం లేదండి. అలాంటిది ఈమె ఎండలో ఈ మొక్కలన్నీ నీళ్లు కట్టుకుంటాయి, మొక్కలకి ఎరువు వేసుకుంటాయి. ఇంత జాగ్రత్తగా కాపాడుకుంటుంటే వీటి కాయలన్నిటినీ తెంపుకొని పోతున్నారు మాకు తెలియకుండా. అందుకని ఇక్కడ పెద్దగా ఉండే కాయలన్నీ కోసి ఇచ్చేస్తుందండి మాకు. అవి కూడా లేకుండా చేస్తారనేసి. మా ఫామ్లో చాలా రకాల కూరగాయలు పెట్టేదండి మా అత్త. ఇక్కడ కోతులు ఎక్కువైపోయి మొక్కలతో సహా కోతులు అయితే పీకేస్తున్నాయి. కాయలు ఉండడం లేదు, అలాగే మొక్కలు కూడా పీకేస్తున్నాయి. దానివల్ల కూరగాయల మొక్కలు అయితే ఈసారి పెట్టలేదండి. అందులో ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి మా సైడు. ఇక్కడ మరొకటి నిమ్మ చెట్టు ఉందండి. ఇది కూడా కాయలు స్టార్ట్ అయ్యాయి. దానిమ్మకాయలు కూడా ఫుల్గా పూత వచ్చేసి కాయలు స్టార్ట్ అయిపోయాయండి. ఇక్కడ మొక్కల కింద పాదులలో వంకాయ, బెండకాయ, ఇలా కూరగాయల మొక్కలు అయితే పెట్టేదండి మా అత్త. మీరు లాస్ట్ వీడియోలో చూసినట్లయితే ఇక్కడ మీకు పాదలలో ఎన్ని రకాల కూరగాయలు పెట్టేదో. ఇప్పుడైతే కోతుల వల్ల, ఏ ఎండల వల్ల అయితే పెట్టలేదు. ఈ సపోటా మొక్కకైతే ఫుల్గా కాయలు ఉండేవండి. ఈ కోతులన్నీ తీసేసి పడేస్తూ ఉన్నాయి. అందుకని కాయలు అనేది లేకుండా అయిపోయినాయి. మీకు లాస్ట్ వీడియోలో చూసినప్పుడు ఎన్ని ఎక్కువగా సపోటా కాయలు ఉన్నాయి ఈ మొక్కలకి. అలాగే ఇక్కడ పెద్ద చింత చెట్టు ఉంది. చింతకాయలు కూడా ఈసారి బాగా ఫుల్గా కాసిందండి. ఇప్పుడైతే చింత చిగురు అయితే తెంపుకుంటున్నాము. ఇక్కడ 3 మునగ చెట్లు అయితే పెట్టిందండి. ఈసారి మునక్కాయలు కూడా ఫుల్గా కాసాయి. అలాగే కరివేపాకు చెట్టు చూడండి, ఇవి కూడా 2-3 చెట్లు అయితే పెట్టింది. ఫుల్గా కరివేపాకు అయితే ఫ్రెష్గా ఉంది. ఇవి కూడా తెంపుకున్నాము. అలాగే గోంగూర అయితే అంత ఎర్ర గోంగూర. ఇవన్నీ కూడా మనము హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఇప్పుడు. చూడండి అన్ని పాదులలో మనం పాదులకు నీళ్ళు కట్టినప్పుడు ఇవి కూడా మనకు కూరగాయలు అనేది వస్తుంటాయి. ఈ విధంగా అయితే పెడుతుంది కూరగాయలు. ఈసారి మల్లి చెట్టు అయితే ఫుల్గా పూసిందండి పూలు. ఎంత బాగా మొక్క నిండుగా మొగ్గలు వచ్చేసాయి. 3 months బ్యాక్ ఇది మొత్తం పందిరి పెట్టించిందండి మల్లి చెట్టుకి. కింద పాది తీపిచ్చి ఆ పశువులేరు వేయించింది. దానివల్ల మొక్క ఫాస్ట్ గ్రోత్ వచ్చేసి మొక్క నిండుగా మొగ్గలు వచ్చేసి చాలా బాగా వచ్చాయండి పువ్వులు. ఈ పాదులలో ఎర్రగోంగూర విత్తనాలు వేసిందండి. మొక్కలు బాగా వచ్చేసాయి. ఇవి ఎంత ఆకులని నేను తెంపుకుంటున్నాను. మాకు అప్పుడప్పుడు ఆకు కోసి పంపిస్తూ ఉంటుంది. ఈ ఎర్రగోంగూరతో గోంగూర రోటి పచ్చడి, పల్లీలు వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి ఎలా చేసుకోవాలో వీడియో చూడొచ్చు. అలాగే గోంగూర పుల్లగూర కూడా చాలా బాగుంటుంది. గోంగూర మటన్కి ఎర్రగోంగూరని నేను వాడతాను. గోంగూర మటను అలాగే గోంగూర రోటి పచ్చడి 2 కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ వచ్చి కదిర్జాయి చెట్టు అండి. చూడండి ఎంత బుషీగా వచ్చిందో. ఇది వచ్చి గోరింటాకు మొక్క. ఇది కూడా బుషీగా వస్తుందండి. ఇదేం పెద్ద కాదు, ఇలా బుషీగానే వస్తుంది. కోసుకునే కూడా మనకు గోరింటాకు చాలా ఈజీగా ఉంటుంది. చాలా బాగా రెడ్గా పండుతుందండి ఈ ఆకు. చూడండి ఇది కూడా తెంపుకుంటున్నాను. మేము వచ్చినప్పుడల్లా ఇలా గోరింటాకు అయితే తెంపుకుంటామండి. అయితే ఈ వర్షానికి ఇంకా బాగా వచ్చేసింది. ఒక్కసారి ఏమో వర్షం పడింది అంతే, చాలా బాగా వచ్చేసాయి. చూడండి ఇక్కడంతా గోంగూర లైన్ అంతా ఎలా ఉందో ఒకసారి గార్డెన్ మొత్తం చూపిస్తాను. వ్యూ ఎలా ఉందో చూడండి. మునగ చెట్టు అయితే కాయలు కోసి కొమ్మలు కూడా వంగిపోయాయి చూడండి. ఇంతకుముందు వీడియోలో మునగాకు అంతా కోసాం కదా. ఇప్పుడు చూడండి మునక్కాయలు అన్నీ కోసేసరికి కొమ్మలన్నీ వంగిపోయాయి. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు అయితే మనకి ఇక్కడ ఫామ్ అయితే ఉందండి. ఇక్కడ అన్ని మనము ముందు మాకు ఎరువు వేసుకునేకి ప్లేస్ ఉండింది. దాన్ని ఈ విధంగా ఇప్పుడు పశువులు లేకపోయేసరికి ఇలా మొక్కలు అయితే పెట్టుకున్నాము. ఇది విలేజ్లో మా హౌస్. మీకు ఇక్కడ నేను కొమ్మ కనకాంబరాలు చాలాసార్లు మీకు వీడియోలో చూపించాను కదా. ఎండలకు చూడండి అన్ని ఆకులు వైట్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ వర్షం పడిందంటే అంత నార్మల్గా వచ్చేస్తుందండి. మళ్ళీ గ్రీన్గా ఆకులు వచ్చేసి ఫుల్గా పూలు అనేది స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడైతే పూలు చాలా తక్కువగా వస్తున్నాయి.
ఇవి వచ్చి మన ఫామ్లో ఏమేమి కోసుకున్నామో చూపిస్తున్నాను చూడండి. అన్నీ నేను కొంచెం కొంచెమే కోసుకున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు మా అత్త అన్ని తీసుకొని వచ్చింది. ఈరోజు హార్వెస్ట్లో ఏమేమి మనము తెంపుకున్నామో చూడండి. గోంగూర, ఎర్ర గోంగూర, అలాగే మొట్టికాయలు, నిమ్మకాయలు, ఈ గోరింటకైతే తెంపుకున్నాము. ఇలాగ మల్లెపూలు, దీంట్లో కుమ్మకనకాంబరాలండి. ఇక్కడ వచ్చి పువ్వులలో కట్టుకునే ఆకైతే మనం పాదులలో చాలా ఉంది, అవి కూడా తీసుకున్నాము. అలాగే మొట్టికాయలు, చింత చిగురు, అలాగే మునక్కాయలు కూడా కోసుకున్నానండి. ఇవైతే మీకు చూపించలేదు. కరివేపాకు కూడా కోసుకున్నాను. ఇక్కడైతే మా ఇంటి దగ్గర వేరే వాళ్ళ ఇల్లు ఉంది. ఇక్కడ బయట వీళ్ళు దాలియా మొక్కలు అయితే వేస్తారండి. మొత్తం సీడ్స్ వేస్తే చాలా బాగా వచ్చాయి. పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇవి ఎండిపోయిన పువ్వులు అయితే తీసుకున్నాను నేను సీడ్స్ వేసుకునేకి. చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని మొక్కలు కూడా తీసుకున్నాను. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.